హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఈ వీడియోలో అప్పటికప్పుడు బియ్య పిండితో చిన్న చిన్న పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మైదా పిండితో బోండాలు పునుగులు తినడం ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఈ పునుగులను ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ పునుగులు తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక అరకప్పు గోధుమ పిండి, ఒక కప్పు బియ్య పిండి, అరకప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని, 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక పావు టీ స్పూను వంట సోడాని కూడా వేసుకోవాలి. తర్వాత 1 కప్పు నీళ్లు వేసేసుకుని పిండంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం పునుగులు వేసుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. నేను ఇక్కడ అరకప్పు పెరుగు, 1 కప్పు నీళ్లు వేసి కలిపానండి. మీరు నీళ్లు వేసేటప్పుడు చూసుకుంటూ వేసుకుని ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే విధంగా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు పిండి తయారైపోయింది కదా, పునుగులు వేసుకుందాము. పునుగులు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న పిండిని ఈ విధంగా ఆయిల్లోకి చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఆయిల్లో మనము పునుగులు వేయడం అయిపోయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలి. మనం వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పేయకుండా అవి కాస్త వేగిన తర్వాత అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత వాటంతటవే నూనెలో పైకి తేలుతాయండి. అప్పుడు మనం అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేయించుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేగనివ్వాలండి. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు నిదానంగా వేగనివ్వాలి. ఇలా వేగిపోతే మనకి చక్కగా పునుగులు అనేవి తయారైపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని వేడివేడిగా తినేయచ్చు. ఇంతేనండి, మనకి చక్కగా క్రిస్పీగా లోపల గుల్లగా బియ్యపిండితో పునుగులు అనేవి తయారైపోయాయి. మైదా పిండితో బోండాలు, పునుగులు, బజ్జీలు ఇలాంటివి తినడం ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా బియ్యపిండితో ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగా వస్తాయి. ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయండి. చల్లగా అయినా కూడా టేస్ట్ అయితే డిఫరెన్స్ రాదు, వేడిగా తింటే బాగుంటాయి. ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.